ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశమైనా ఇక జనసేననైనా అండ్ వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని జనంలోకి నింపి ఆయన మీద ఉన్న ద్వేషం మన వైపు ప్రేమగా మళ్లించుకోవాలి, కేవలం జగన్ మీద ద్వేషమే మనకు ఆక్సిజన్గా పనికొస్తుంది, ప్రజలను మనం ఫెయిర్ వేలో కన్విన్స్ చేయలేం, ప్రజలను మనం మంచి చేసి కన్విన్స్ చేయలేం, కేవలం జగన్ను ఒక రాక్షసుడిగా, జగన్ను ఒక సైకోగా, జగన్ను ఒక సంఘ విద్రోహ శక్తిగా జనం ముందు చిత్రీకరించుకునేకి మన పత్రికలు, మన టీవీ ఛానళ్ళు, మన సోషల్ మీడియా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద పెద్ద మేధావులు వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఆ ఒక్క పని చేద్దాం. మన ఓట్ల రాజకీయమే కాబట్టి జగన్ అంటే జనం ద్వేషించుకునేలా, ఎంత ఎక్కువ మంది ద్వేషించేలా చేస్తే మనం అంత సేఫ్ సైడ్ ఉంటాం. ఇది ఒక్కటే ఎజెండా, ఈరోజు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శించేకి టీవీ ఛానళ్ళు, పత్రికలు పనిచేస్తూ ఉంటాయి. 15 ఏళ్ల కిందట అంతకు ముందు స్టార్ట్ అయిన రోజు నుంచి తాజాగా ఈరోజు ఆయన వారాంతపు పలుకులు రాసిన వీకెండ్ కమెంట్స్ వరకు కూడా చూడండి. మళ్ళీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని జనంలో ఎంత పలుచన చేసే విధంగా, ఆయన మీద ఎంత ద్వేషం నింపే విధంగా, ఆయన దేవుడు కాదు, ఆయన పాపభీతి లేదని, మద్యం ప్రభుత్వం మద్యం మీద వ్యాపారం చేస్తుందా, మద్యం మీద డబ్బు సంపాదించడం ఏంది, మద్యం మీద డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు కనుక నిలబడరు, అందుకే ఓడిపోయాడు మొన్న, జగన్ మంచోడు కాదు, జగన్ మద్యం మీద డబ్బులు సంపాదించాడు, మన ఎన్నికల నాశనమయ్యాడు, పదే పదే జగన్ దేవుడు ఉన్నాడు, దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అదంతా అబద్ధం. మొత్తం ఏది బుద్ధి పుడితే అది. ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్ మనస్తత్వం ఇది, జగన్ మెంటాలిటీ ఇది, జగన్కి డబ్బే కావాలి, జగన్ మద్యం లాంటివి అమ్ముకొని డబ్బు సంపాదించుకున్నాడు, ప్రభుత్వాలు అట్లా ఎప్పుడూ ఆ పని చేయకూడదు. అవును, తెలుగుదేశం పార్టీ జర్నలిస్టు, తెలుగుదేశం పార్టీ మీడియా ఓనర్ మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలాసార్లు అనిపించేది, కనీసం జనాలు నవ్వుతారు అని కొంచెం కూడా సిగ్గు అనిపించదా వీళ్ళకు అని. అటువంటిప్పుడు 99 రూపాయలకి క్వార్టర్ మంది ఇస్తామని ప్రచారం చేసిన వాళ్ళని ఏమనాలయా? ఓరోరా బెల్ట్ షాపుల పొరులు ఏడ చూసినా బెల్ట్ షాపులు పెట్టించిన వాళ్ళని ఏమనాలయా? మద్యం రేట్లు పెంచిన వాళ్ళని ఏమనాలయా? బార్ల మీద, షాపుల మీద ప్రివిలేజ్ ఛార్జెస్ రద్దు చేసిన వాళ్ళ మీద ఏమనాలయా? ఏమనాలి వాళ్ళను? జగన్ తాగించిండేది నాసిరకం మద్యం, మద్యమే నా తొక్కలో ఒకటి, మద్యమే దరిద్రం, మళ్ళీ నాసిరకము క్వాలిటీ పుట్టకోసం కాదు. ఇప్పుడు మద్యం తాగితే అమృతం, 100 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. జగన్ కాలంలో మద్యం తాగితే 100 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మరి జగన్ కాలంలో మద్యం మీద నాసిరకం అయితే ఆ తయారు చేసిన కంపెనీలకు అనుమతి ఇచ్చిన వాళ్ళని ఏమనాలా పెద్ద మనిషి? అది ఇంత నీచానికి దిగజారదు ఎప్పుడైనా. జగన్ క్యారెక్టర్ మీద చర్చ జరగాల్సిందే. జగన్ క్యారెక్టర్ మీద, పేదోడు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నా అని ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్న జగన్ క్యారెక్టర్ మీద చర్చ జరగాల. 99కి మద్యం ఇస్తామన్న క్యారెక్టర్ మీద చర్చ జరగాల. పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి. మనం మాటిస్తే తప్పకూడదు అని కరోనా లాంటి టైంలో కూడా అన్ని పథకాలు అమలు చేసినటువంటి జగన్ క్యారెక్టర్ మీద చర్చ జరగాల. సూపర్ 6 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేసి తర్వాత అటకెక్కించేసి అడిగితే 4 మందం, ఇంకేమైనా అడిగితే రాష్ట్రాన్ని అమ్మేయాలి, తాకట్టు పెట్టాలి అని చెప్పే వాళ్ళ క్యారెక్టర్ మీద చర్చ జరగాల. దేని మీదయా చర్చ జరగాలి? వేటి మీద చర్చ జరగాలి? పేదోళ్ళు చదువుకునే స్కూళ్ళు, వాళ్ళు చూపించుకునే ఆసుపత్రులు బాగుండాలి, మంచి మౌలిక వసతులు బాగుండాలి, వాళ్ళ పిల్లలు ఆత్మగౌరవంతో ఉండాలి, వాళ్ళ పేదోళ్ళు చూపించుకోవాలన్న ఆసుపత్రులు ఆత్మగౌరవంతో వెళ్ళి చూపించుకోగలగాలి, మంచి స్టాఫ్ కావాలని 5 ఏళ్లలో ఒక వైద్య ఆరోగ్య రంగంలోని 55,000 పోస్టులను రిక్రూట్ చేసి అంత సున్నితంగా ఆలోచించిన జగన్ మీద చర్చ జరగాల. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇస్తామన్నా మాకొద్దు అని చెప్పి లేఖలు రాసిన ప్రభుత్వాల మీద చర్చ జరగాల. దేని మీదయా చర్చ జరగాలి? ఎవరి మీద స్వామి చర్చ జరగాలి? మీలాంటి జర్నలిస్టులు ఇంకా చెబుతూ పోవాలి.
జర్నలిజం ముసుగేసుకొని మీ ప్రయోజనాల కోసం ఏది బుద్ధి కొడితే అది రాసుకుంటూ పోతారు. అది జనం నమ్మాలి, అవన్నీ జనం నమ్మాలి. నమ్మించడం కోసం ఏది బుద్ధి పుడితే అది. ఇది 95 ఎపిసోడ్ ఏమైనా స్వామి, మీరేం చెబితే అది నమ్ముతూ పోవడానికి? ఎవరి మీద చర్చ జరగాలి, ఎవరి సున్నితత్వం మీద చర్చ జరగాలి. కరోనా అప్పుడు వేరే రాష్ట్రం ప్రజలు కూడా నడుస్తూ పోతుంటే కాళ్ళలో చెప్పులు కానీ లేకుండా పాపం, అరే ఎండకు ఎట్లా నడుస్తూ పోతారో, ఏ రాష్ట్రం అయితే ఏముందని చెప్పి ప్రభుత్వమే రోడ్లు అక్కడ ఇక్కడ స్టాలు పెట్టి ఉచితంగా చెప్పులు ఇచ్చినటువంటి పాలకుడి మనస్తత్వం మీద చర్చ జరగాలి. ఎవరి మీద చర్చ జరగాలి? ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ మీద చర్చ జరగాలి. వీళ్ళు రాక్షసుడు అంటే రాక్షసుడు అనాలి, వీళ్ళు సైకో అంటే సైకో అనాలి, వీళ్ళు చెప్పినట్లు. ఎంత దారుణం చూడండి. మందు ఎవరయా ఇప్పుడు ఇష్టరాజ్యం అమ్ముతూ ఉన్నది? ఎవరికయా మందు సంపద సృష్టి అయింది? ఏదో తలమాషులు పత్రికలు చదువుతూ ఉన్నారు కదా, మనం పెద్ద తోపులుగా చలామణి అవుతున్నాం కదా, మనకు ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నాయి కదా, ముఖ్యమంత్రులు మన ఆఫీసులకు వస్తారు కదా, మనం ఏం రాసినా కనుక పెద్ద మేధావుల్లాగా ఫీల్ అయిపోతారు జనం అనుకుంటే ఎవడైపోడు. ఆ చదివినోడు ఎవడన్నా కనుక జ్ఞానం లేనోడు అవుతాడేమో. బొమ్మకి రెండు వైపులు ఆలోచించిన వాళ్ళు ఎవరైనా అవుతారా? ఇదేమన్నా పద్ధతా? ఇప్పుడు మందు తాగితే అది అమృతమా? ఇప్పుడు మందు తాగితే అమృతమా? అదే ఇప్పుడు మందు మీద సంపాదించట్లేదా? కొట్టుకుంటున్నారు. లిక్కర్ షాపుల పాట కోసం మందు షాపులు, బెల్ట్ షాపులు, ఎన్ని చూడలేదు? ఎన్ని రోజులు దాచిపెడతారు? జగన్ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు చూసి చర్చించండి, చూద్దాం. 2 పెగ్గులు వేసుకొని పడుకుంటే తప్పేం లేదు, క్వార్టర్కు 99 రూపాయలే అని చెప్పిన వాళ్ళేమో శుద్ధ పూసలు. ఇష్టరీతిన 14-15 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రులేమో శుద్ధ పూసలు. ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వని జగనేమో సైకో. జగన్కేమో పాపభీతి లేదు. 2024లో మద్యం మీద సంపద సృష్టించేందుకు జగన్ ఘోరంగా ఓడిపోయాడ. 2019లో మీ బాస్ ఎందుకు ఓడిపోయినాడు? కన్వీనియంట్గా ఏది అనుకూలంగా ఉంటే అది రాసుకుంటూ పోవాలి కనీసం ఒక్కసారన్నా మీకు అనిపించదనమాయా? అరే మనం జర్నలిజంలో తూపులం అంటాం, పత్రికలు టీవీ ఛానల్ నడుపుతున్నాం, కనీసం ఇంతైనా కనుక నైతికత ఉండాలి కదా మనకని ఎప్పుడు అనిపించదే అంటాయా మీకు? ఇప్పుడు ఆ ధ్యాస కూడా రాదేందా? మీ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల, సామాజిక ప్రయోజనాల, రాజకీయ ప్రయోజనాల, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలే, అడుగయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేదో, అడుగయ్యా ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో, అడుగయ్యా ఎస్సీలకు కేంద్రం ఎందుకు ఇస్తుంది అమ్మఒడి, ఎస్సీల అకౌంట్లో 8,000, 5,000, 10,000 మాత్రం ఎందుకు పడింది అడుగయ్యా పెద్ద మనిషి. అన్నీ ఎగ్గొట్టించిన వాళ్ళ మనస్తత్వం మీద, ప్రజలను మోసం చేసిన మనస్తత్వం మీద మాత్రం చర్చ వద్దట, వాళ్ళ క్యారెక్టర్ మీద చర్చ వద్దట, జగన్ క్యారెక్టర్ మీద మాత్రం చర్చ జరగాలట. దేని మీద చర్చించాలి? ఏ అంశం మీద చర్చించాలి? మరి ఇంత బేకారుతనం మరికిరాదు, ఇంత పనికిమాలినతనం, అబ్బే. కనీసం నైతికత ఉండాలి, సమాజం మీద రవ్వందన బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ద్వేషంతోనే బతుకుతామంటే ఎన్ని రోజులు అయ్యేస్తాను?